హలో అండి, దిస్ ఇస్ నాగదీప్తి, క్లినికల్ ఎంబ్రియాలజిస్ట్, అమృత ఫర్టిలిటీ సెంటర్. ఇవాళ నేను డిఎఫ్ఐ గురించి చెప్తాను. డిఎఫ్ఐ అంటే డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్. అంటే ఒక మేల్లో స్పర్మ్ తీసుకుంటే అందులో డిఎన్ఏ అనేది ఉంటుంది. సో ఈ డిఎన్ఏలో ఏమైనా లోపం ఉందా అనేది మనకి ఈ డిఎఫ్ఐలో తెలుస్తుంది. అంటే డిఎన్ఏ డ్యామేజ్ అప్పుడప్పుడు జరుగుతుంది అందరికీ. సో ఆ డిఎన్ఏ డ్యామేజ్ ఉన్నప్పుడు ఏంటి అంటే ప్రెగ్నెన్సీ వచ్చి రిపీటెడ్గా అబోషన్స్ అవ్వడం, అంటే ఇనీషియల్ స్టేజెస్లోనే అబోషన్స్ అవ్వడం, అంటే 1 మంత్ 2 మంత్కి అట్లా 3 మంత్స్ లోపల అబోషన్స్ అవుతూ ఉంటే కూడా డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఈ డిఎఫ్ఐ అనేది జనరల్గా ఎప్పుడు చేస్తారు అంటే ఏమైనా అంటే రీజన్స్, అబోషన్స్కి రీజన్స్ ఉన్నా, లేకపోతే కంటిన్యూస్గా అంటే ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ప్రెగ్నెన్సీ కాకుండా ఉండడం, అన్నీ అంటే ఫీమేల్ సైడ్ అన్నీ నార్మల్ ఉండి మేల్ సైడ్ కూడా నార్మలే ఉన్నా కూడా ఈ డిఎఫ్ఐ అనేది ఒకసారి చేస్తారు. సో జనరల్గా ఇది యాబ్స్టినెన్స్కి 2 లేదా 5 డేస్ గ్యాప్ శాంపుల్ అయినా తీసుకుంటారు. కాకపోతే ఇది ఏంటంటే ఒక అడ్వాన్స్డ్ టెస్ట్. కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీ మాత్రమే వీర్యకణాలలో చూస్తారు కదా. అలా కాకుండా ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అనేది ఒక అడ్వాన్స్డ్ టెస్ట్. అంటే ఏదైనా ఒక ఏఆర్టీ ప్రొసీజర్ లైక్ ఐవీఎఫ్ కానీ ఐయుఐకి కానీ వెళ్ళే ముందు ఈ డిఎఫ్ఐ కూడా ఒకసారి చేసుకొని వెళ్తే బెటర్. ఎందుకంటే కొన్నిసార్లు కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీ అన్నీ కరెక్ట్గానే ఉంటాయి. కాకపోతే అవన్నీ కరెక్ట్గా ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ రాదు. ఎందుకు అంటే ఒకవేళ డిఎన్ఏ డ్యామేజ్ ఉండొచ్చు. అలాగని కౌంట్, మార్ఫాలజీ తక్కువ ఉన్న వాళ్ళకి డ్యామేజ్ ఉంటుంది అనేది లేదు. కౌంట్, మార్ఫాలజీ అవన్నీ కరెక్ట్గా ఉన్న వాళ్ళకి డిఎన్ఏ డ్యామేజ్ ఉండదు అనేది లేదు. డిఎన్ఏ డ్యామేజ్ అనేది అది ఒక జన్యుపరమైన లోపం. సో అది ఎవరికైనా ఉండొచ్చు. అది టెస్ట్ చేస్తేనే తెలుస్తుంది. కాకపోతే ఈ టెస్ట్ చేసుకున్నప్పుడు ఆ డిఎన్ఏ ఇంటిగ్రిటీ హై ఉన్నప్పుడు దానికి సర్టెన్ మెడికేషన్ యూజ్ చేస్తారు. యూజ్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు, ఫర్టిలిటీ ట్రీట్మెంట్. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండదు. ఇంకా కొంతమందికి డౌట్ ఏంటంటే ఈ డిఎఫ్ఐ మాకు ఉంది అని ఎలా తెలుస్తుంది అని అంటారు. ఫిజికల్గా అయితే మనకి ఏ సిమ్టమ్స్ తెలియదండి. అంటే ఏ సిమ్టమ్స్ ఉండదు. కౌంట్ తక్కువ ఉన్నా, మార్ఫాలజీ సరిగా లేకపోయినా, ఈ డిఎఫ్ఐలో ప్రాబ్లం ఉన్నా కూడా ఇవి ఫిజికల్గా సిమ్టమ్స్ ఏమీ కనిపించవు ఏ మేల్కి కూడా. అంటిల్ అండ్ అన్లెస్ ఈ టెస్ట్ చేసుకుంటేనే తెలుస్తుంది.